ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగట ఉంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండుండ్రి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలే, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మా మిత్రులంతా, పత్రికా మిత్రులంతా. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా.